హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి. ఈ హాట్ టాపిక్ మీద మనతో డిస్కస్ చేయడానికి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కైకలూరు జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ బాబి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా అమ్మా. సార్, ఇప్పుడు చెప్పండి, పిఠాపురం అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. సో పిఠాపురంలో వర్మ వర్సెస్ నాగబాబు, వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఇట్లా జరుగుతుంది. సో దీని మీద మీరు ఏం చెప్తారు? మా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఆదరించారో అందరికీ కూడా తెలుసు. కానీ పిఠాపురం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైపు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారిని ఆయన పదవి ఇచ్చి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇవాళ మీ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మీ ఎవరికైతే ఎమ్మెల్సీలు ఇవ్వాలో, ఎవరికైతే కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలో నిర్ణయం తీసుకునేది పవన్ కళ్యాణ్ గారు. అలాగే వర్మ గారికి ఏ రకమైన సముచిత స్థానం ఇవ్వాలి, వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలా లేకపోతే అంతకన్నా పెద్ద స్థాయి పదవి ఇవ్వాలన్నది ఆలోచన చేయాల్సింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వర్మ గారికి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పని అసత్య ఆరోపణలు చేయడంతో పాటు ఏదో ఈ కూటమి మధ్యలో చీలికలు వచ్చినాయని చెప్పిన పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప ప్రాక్టికల్గా చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత వ్యయం ఉందో అదేవిధంగా అదే స్థాయిలో వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన కూడా ప్రధానమైన కారణం పోషించారు. అదే రకంగా మా జనసేన సైనికులు కూడా, అదేవిధంగా నాగబాబు గారు కూడా, మీ అందరం కూడా మన పవన్ కళ్యాణ్ గారు గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వర్మ గారు కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. దీనిలో నాగబాబు గారు ఏదో మాట్లాడారని చెప్పని అక్కడ ఏదో తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు వర్గాలుగా చీలిపోయాయి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీలకి ఏదో విడిపోయిందని చెప్పని అసత్య ఆరోపణలు ఒక సాక్షి మీడియాలోనూ లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ చేస్తున్నాయి తప్ప వాస్తవంగా పిఠాపురం నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కలిసి పాల్గొన్నారు. మేము జనసేన పార్టీ సైనికులు జై జనసేన జై పవన్ కళ్యాణ్ నినాదాలు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైనికులు జై తెలుగుదేశం జై వర్మ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు తప్ప అక్కడ ఏదో తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి ఏదో జనబలం లేకుండా అక్కడ ఉన్నటువంటి గొడవలు అయితే కావు. అక్కడ ఒక కార్యక్రమం, ప్రభుత్వ రంగ కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ కలిసి పాల్గొనడం జరిగింది తప్ప పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి కానీ మాకు కానీ ఎటువంటి విభేదాలు లేవు. రానున్న రోజుల్లో వర్మ గారికి కూడా మంచి పదవి రావాలని జనసేన పార్టీ తరఫున మేము అందరూ కోరుకుంటా ఉన్నాం. జై వర్మ అని నినాదాలు చేయడం కరెక్ట్ కాదు కదా. జై కూటమి ప్రభుత్వమో జై టీడీపీ అని నినాదాలు చేయాలి కానీ జై వర్మ అంటూ నినాదం చేయడం వెనుకనే ఇదంతా జరిగిందని అంటున్నారు. అమ్మ, మన చేతికి 5 వేళ్ళు ఉంటాయి. అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తల్లో కొంతమంది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారు, కొంతమంది వ్యక్తిగత అభిమానం అదేవిధంగా ఒక నాయకుడి మీద అభిమానంతో ఉంటారు. ఈ రకంగా ఈ యొక్క ఏదైతే బ్లూ మీడియా ఏదైతే ఉందో వర్మ గారికి ఏదో అన్యాయం చేస్తూ ఉన్నారు. వర్మ గారికి అన్యాయం చేయడంలో నాగబాబు గారు మనం మాట్లాడిన మాటలు వక్రీకరించి చేయడంతో పాటు ఏదో ఒకళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది సైనికులు వచ్చారు. అటు తెలుగుదేశం సైనికులు వచ్చారు, అదేవిధంగా జనసేన సైనికులు వచ్చారు. దాంట్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసినటువంటి నినాదాలు జై వర్మ గారు అని చెప్పి నినాదాలు చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సందర్భం ఉంది. అక్కడ ఒకళ్ళిద్దరు వ్యాఖ్యలు అన్నది అద్రాయితం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా చీలికలు తేవాలని ఏదో ఒక అత్యుత్సాహంతో ఒక కార్యకర్త చేసినటువంటి అరుపుల్ని ఏదో భూతత్వంలో చూపించి ఏదో పెద్దగా చూపిస్తూ ఉన్నారు. దయచేసి అసలు ఇది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా వర్మ గారు ఏదైనా ఒక వ్యక్తి అన్యాయం జరిగితే నాకు ఈ అన్యాయం జరిగింది దీనివల్ల నేను బాధపడతానని చెప్తూ ఉంటారు. దాంట్లో వర్మ గారు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్. ఎందుకంటే దాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ఊరుకోడు, దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆయనే దాని కార్యకర్తలు సమాయనపరుస్తున్నాడంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ హామీ ఇచ్చారు. హామీలో ఇవాళ మనం వచ్చినటువంటి ఎమ్మెల్సీలు వచ్చినాయి. మీ జనసేన పార్టీకి నాగబాబు గారికి ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కొంతమందికి క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సందర్భం ఉంది హామీలు. అదేవిధంగా ఆ రకంగా పోల్చుకుంటే ఇవాళ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు తర్వాత వంగవీటి రాధా గారు ఆయన చేసినటువంటి త్యాగం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో చేయలే. ఆయన కోసం ఈ కూటమి ప్రభుత్వం కోసం ఆయన సీట్ వదులుకున్నాడు. ఆయనకి కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదంటే రానున్న రోజుల్లో చాలా ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వర్మ గారికి కానీ వంగవీటి రాధా గారికి కానీ అదేవిధంగా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో కష్టపడి వాళ్ళ పదవులు త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా
సమన్వయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రైలు ట్రాక్ ఏదైతే రైలు పట్టాలు ఏ రకంగా అయితే ఉంటాయో ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎదరకు నడపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఎన్ని కుయుక్తులు వైసీపీ పొందినా కానీ వాళ్ళు చేసేటువంటి పనులు మాత్రం శూన్యం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో అంతా మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా పిఠాపురంలో కూడా ఎటువంటి పరపత్యాలు లేవు. ఏదో అభిప్రాయ భేదాలు. ఒక వ్యక్తి నేను ఒక రకంగా మాట్లాడితే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే మేము అదే నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా మా దగ్గర ఉండే కార్యకర్తలు అందరూ కూడా కొన్నిసార్లు వాళ్ళ కోపోద్రేకలతో ఒక నాయకుడికి అన్యాయం జరిగిందని కొంత కోపంగా మాట్లాడవచ్చు. కానీ ఒక నాయకుడిగా మేము సమర్థించుకుని అలా కాదు, మన పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేస్తారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని అది వర్మ గారికి కూడా తెలుసు కాబట్టి వర్మ గారు కార్యకర్తలకు చెప్పారు కాబట్టి ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వర్మ గారికి సముచిత స్థానం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కృషి చేస్తారని మీ జనసేన తరఫున మేము అనుకుంటా ఉన్నాం. అయితే మీ ప్రస్థానం జనసేన పార్టీ వైపు ఎలా సాగింది, ఎలా వచ్చింది? అమ్మ, అసలు నేను మొట్టమొదటిగా కైక్లూరు నియోజకవర్గం ఒక కొల్లేటికోట గ్రామంలో మనందరూ కూడా ప్రపంచంలో ప్రఖ్యాతగాంచినటువంటి సరస్సు కొల్లేరు సరస్సు మనందరూ కూడా మీరు పాఠ్య పుస్తకాలు చదువుకుని ఉంటారు. అటువంటి ఒక మధ్యలో ఒక కొల్లేటికోట అనే గ్రామం. ఆ గ్రామంలో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. నేను కూడా తర్వాత మేము ఐదుగురు అన్నదమ్ములు. తర్వాత మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. అయినప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో మక్కువ. దాని తర్వాత నేను చదువు కూడా తక్కువగా చదువుకున్నప్పుడు కూడా మా నాన్నగారు రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారి పార్టీ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఘోరం ఆటం తర్వాత కైక్లూరు నియోజకవర్గంలో చిరంజీవి గారు పుట్టినరోజు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏంటి ఇంత మహానుభావుడు, ఆయన ఒక చరిష్మా గల నాయకుడు, ఇవాళ పార్టీ పెట్టిన ఇన్ని నెలల్లోనే 18 సీట్లు సాధించి ఇంత చరిష్మా ఉన్న నాయకుడు పుట్టినరోజు కనీసం చేయలేదని అప్పుడు ఉన్నటువంటి మా మిత్రుడు ఇప్పుడు ప్రస్తుత జనసేన నాయకుడు నల్లగొప్పల చలపతి గారు సాయం తీసుకుని అప్పుడు 4 మండలాల్లో ఉన్నటువంటి చిరంజీవి అభిమాన సంఘాలను కూడా గ్యాదర్ చేసి అప్పటి నుంచి కూడా మెగా అభిమాన సంఘాలను కూడా ఒక తాటి మీదకి తెచ్చి 2009 నుంచి కూడా 14 వరకు కూడా వాళ్ళు అభిమాన సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ చిరంజీవి గారి ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక సినీ హీరో అభిమానిగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆయన ఈ కష్టాలను చూసి ఆయన మన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజునే మీ కైక్లూరు నియోజకవర్గంలో ఇవాళ ఆవిర్భావ సభలకి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడే 2014లోనే మీ హోటల్లో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే అక్కడ నాకున్న మిత్రులతో నల్లగొప్పల చలపతి గారు మీ అందరం కూడా అక్కడ ఒక వెంకటరమణ అనే థియేటర్ ఉంది, అక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లక్ష్యాలతో ఈ యొక్క ఆవిర్భావ సభను మా జనసేన పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారో అప్పుడు నియోజకవర్గ ప్రజలకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా మా ఏదైతే తెలుగుదేశం వైసీపీ పార్టీలకు ధీటుగా మా నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసి అప్పట్లో కూడా 2014లో ఈ ఒక తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు నా పెద్దలు అక్కడ స్థానికంగా బీజేపీ నుండి కామినేని శ్రీనివాస్ గారిని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు కూడా మొట్టమొదటిగా జనసేన పార్టీ అన్నది నామినేట్ పదవులు తీసుకున్నది 2014లో మొట్టమొదటిగా మా కైక్లూరు నియోజకవర్గమే. ఎందుకంటే మేము జనాల్లో అంత బలంగా పార్టీని తీసుకెళ్ళాం. 2017లో కూడా ఒక ఆంధ్రజ్యోతి అనే ఒక పేపర్ ఒక సర్వే పెడితే కోస్తా జిల్లాల్లో కంటే జనసేన పార్టీ కైక్లూరు నియోజకవర్గంలో చాలా బలంగా ఉందని చెప్పి ఆయన రిపోర్ట్స్ వచ్చినాయి. మా కుటుంబాన్ని ఏ రకంగా అయితే నేను ప్రేమిస్తానో మా కుటుంబానికంటే ఎక్కువగా నీ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని మెగా కుటుంబాన్ని ప్రేమిస్తాను కాబట్టి నా ప్రస్థానం అంతా కూడా నా జీవితంలో సగభాగం ఇప్పుడు జరిగినటువంటి సగభాగంలో కూడా జనసేన పార్టీలోనే జరుగుతూ ఉంది. నా పూర్తి జీవితం కూడా జనసేన పార్టీతోనే ఉంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు చూసి జనసేన పార్టీ వైపు వచ్చారా లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ కోసమే వచ్చారా? అమ్మ, పవన్ కళ్యాణ్ గారి కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారి కోసం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలను చూసిన తర్వాత ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి వల్లే అయితేనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాల వల్ల అయితేనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం. మనం నమ్ముకున్నటువంటి ఫాలోవర్స్కి కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ఇటువంటి ఒక క్లియర్ విజన్ ఉన్నటువంటి నాయకుడితో వల్ల అయితేనే మనం చేయగలుగుతాం అని చెప్పి అప్పటి నుంచి కూడా ఆయన సిద్ధాంతాలు. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు 2008లో ఎవరో చెప్పలా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. ఆయన ఆ రోజున ఆయన 2009లో పార్టీ పెట్టారు, 2008లో పార్టీ పెట్టలా. ఆయన ఆ రోజునే ₹1,00,00,000 అనౌన్స్ చేసి ఆయన ఆ రోజులోనే ఒక సేవా కార్యక్రమాలు చేద్దామంటే ఆయన ఒక విజన్. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా ఆయనకి పేద ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని ఉద్దేశం. ఆ మంచి ఉద్దేశమే మాకు ఆయనతో పాటు ఆయన రాజకీయాల్లోకి రావడం, మాలాంటి యువతరం కూడా ఒక ఏదో మారుమూల గ్రామం ఉన్నటువంటి కొల్లేరు గ్రామం నుంచి కూడా ఇవాళ కైకులలో వచ్చి కైకులు నడివొడ్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నామంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా కైకులలో మమ్మల్ని నాయకుడిగా నిలబెట్టారంటే ఆయన లక్ష్యాలను మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి ఇవాళ మేము రాజకీయాల్లో సక్సెస్ అయ్యామని అనుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరుకి ఒక బ్రాండ్ ఉంది అనుకోండి, ఎన్నో విమర్శలు, ఇప్పుడు పొగడ్తలు, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని వైసీపీ నేతలు అన్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా అసెంబ్లీలోనే కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ విజయం? పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారి పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందమ్మా. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇవాళ గత ప్రభుత్వంలో పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు మీడియాలో ఫోకస్ అయ్యారంటే వాళ్ళు మంత్రిగా పనిచేస్తే ఫోకస్ అవ్వాలా. ఇప్పుడు మీకు కూడా మీడియా తరఫున అడుగుతా ఉన్నా, కొడాలి నాని గారు ఏ మంత్రి పదవి చేశారు, అదేవిధంగా ఏ శాఖ చేశారు, అదేవిధంగా రోజా గారు ఏ శాఖ చేశారు, పేరు నాని గారు ఏ శాఖ చేశారు, అంబటి రాంబాబు గారు ఏ శాఖ చేశారంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే మంత్రిగా చేశారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టడం వల్ల మీ పెద్దవాళ్ళు అవుతామని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఏదో 151 సీట్లు వచ్చినాయి భ్రమలో బతికి పవన్ కళ్యాణ్ గారిని గేట్ తాకలేమన్నారు. ఇవాళ చూస్తే పవన్ కళ్యాణ్ గారిని గేట్ వాళ్ళు తాకించడం కాదు, ఆ పక్కన ఆ పక్క 151లో ఆ పక్క ఒకటి ఈ పక్క నుంచి మధ్యలో 5 తీసేసి ఇవాళ మేము ఆంధ్ర రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారు ఏది మాటలో చెప్పడు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా ఏది చెప్పరు. ఇవాళ మేము ఏది చెప్పాలో మీకు గేటు తాకగలమో, గేట్ని తన్నగలమో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా వీళ్ళు గేట్ తాకిన అన్న వ్యక్తులు కూడా ఎక్కడున్నారో కూడా మన అందరం కూడా చూస్తా ఉన్నాం. అవునవును, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డ వీళ్ళు ఇప్పుడు ఏదైతే మీరు పేర్లు చెప్పారో సజ్జల గారు కానీ, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు అంత అప్పుడు మాట్లాడినంత ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? భయపడుతున్నారా? అమ్మా, అధికారం శాశ్వతం అనుకున్నారు వాళ్ళు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు అందరూ కూడా మనకు అధికారం ఇచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పని మనం ఇంకా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అధికారాన్ని మర్చిపోయి వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని వాళ్ళు చేయాల్సిన పనిని ప్రజలు మనకు అధికారం ఎందుకు అప్పచెప్పారు, మనకు మంచి పరిపాలన చేయండి, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని పరిపాలన అప్పచెప్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, జనసేన పార్టీని తిట్టడం, మిగిలిన వాళ్ళు తిట్టడంగా గుర్తుపెట్టుకున్నారు. ఇవాళ ఏం జరుగుతోంది, వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు ఏదైనా దేవుడు ఏదైనా పాపం చేస్తే అది నెక్స్ట్ జన్మలో తగులుతుంది అంటారు. కానీ ఈ కలికాలంలో వీళ్ళు చేసిన పాపాలకి ఇవాళ వాళ్ళ ఇంట్లోంచి కూడా బయటకు రాలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. వాళ్ళు చేసిన తప్పిదాలే ఇవాళ వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాలేరు. ఎందుకంటే వాళ్ళ తప్పిదాలు ఒకటి కాదు, అసలు కోకోలాలుగా ఎన్ని తప్పులు చేశారో, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని తప్పులు చేశారో, ఆ తప్పుల వల్లే వాళ్ళు ప్రజల్లోకి వస్తే ప్రజల చిత్కారం ఎదుర్కొంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కనీసం నియోజకవర్గంలో కాదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేకుండా హైదరాబాద్లో, అదేవిధంగా బెంగళూరులోనో, చెన్నైలోనో తలదీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఓకే, ఇప్పుడు ఏపీలో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇవి కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగానే చేస్తుందని వార్తలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు దానికి? మా చట్టం ఇది కూడా మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కేసు పెట్టారు. ఇవాళ గత తాలూకు మేము ఏది కక్ష సాధింపు చేయాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేవాళ్ళంగా, మేము డైరెక్ట్ జైల్లో పెట్టేవాళ్ళంగా. కూటమి ప్రభుత్వం అటువంటి తప్పులు లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో మేము అంతకుముందు ఎన్నికలు కూడా ముందు చెప్పాం. ఆ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి 151 సీట్లు ఉన్న వాళ్ళని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇవాళ మేము కరెక్ట్గా పరిపాలన చేయాలనుకున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మారు కాబట్టి ఇవాళ 164 సీట్లు వచ్చి మన ప్రభుత్వం మమ్మల్ని ప్రజలు నిలబెట్టినప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వెలికెత్తి అంబటి రాంబాబు ఈ తప్పు చేశాడు, అదేవిధంగా పేరుని నాని ఈ తప్పు చేశాడు, రోజా ఈ తప్పు చేసింది, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ తప్పు చేశాడు, ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ప్రజల తరపు నుంచి ఏ విజ్ఞప్తులు వచ్చాయో అదే రకంగా ఏ అయితే వీళ్ళు ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దోచుకుని వాళ్ళు ప్రభుత్వ ఆస్తిని వాళ్ళ సొంత ఆస్తులకు ఏ రకంగా మార్చుకున్నారో అన్నిటిపైన సమగ్రమైన న్యాయ విచారణ వేసి ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాం తప్ప ఈ రకమైన కక్ష సాధన చేయాలంటే 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద మేము కక్ష సాధన చేయగలంగా? కానీ వాళ్ళందరూ అంటుంది అదే కదా. ఇప్పుడు పోసాని గారు అరెస్ట్ కానీ, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కానీ, నెక్స్ట్ అరెస్ట్ రోజా, ఇంకేమేమో వార్తలు కూడా వస్తున్నాయి, కావాలనే చేస్తున్నారు.
ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా తప్పు చేసినోడికి భయం ఉంటుంది. తప్పు చేసినట్టు 100% భయం ఉంటుంది. ఇవాళ పోసాని కృష్ణమురళి తప్పు చేశాడు కాబట్టి అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఎక్కడి వరకు అరెస్ట్ చేయగలదు? పోలీసులతో మేము అవసరమైతే పోలీసుల్ని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మేము అరెస్ట్ చేయించగలం. న్యాయస్థానాలకు మా అధికార పక్షం పనిచేయదు కదా. ఇప్పుడు జడ్జిలకి మా అధికారం చంద్రబాబు నాయుడు గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట, నరేంద్ర మోడీ గారి మాట ఉంటారు కదా. మీ జడ్జిల మాట అవసరమైతే ఒక చిన్న మెజిస్ట్రేట్ కూడా, మండల మెజిస్ట్రేట్ మాట కూడా సీఎం గారు వినే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు జడ్జిలు మరి వీళ్ళకి ఏ రకంగా బెయిల్ అవ్వట్లా? మేము పెట్టినటువంటి కేసుల్లో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ రావట్లా. అందుకే వాళ్ళు దాంట్లో ఉన్నారు. అదేవిధంగా ఈ రోజా కానీ, ఈ సజ్జల కానీ, అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఈ పేరుని నాని కానీ ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని కానీ, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో తప్పులే అయితే జరుగుతున్నాయో వాళ్ళ మీద సమగ్ర విచారణ జరుగుతుంది. విచారణ చేసిన రోజున ఖచ్చితంగా వీళ్ళు ప్రజల్లో ఉండాలా లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా అనేది వాళ్ళు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంక్వైరీ నడుస్తుంది. అవి మా కోర్టులు, జడ్జిలు నిర్ధారిస్తారమ్మా. ఓకే, ఇప్పుడు అధికారంలోకి వస్తే సూపర్ 6 అంటూ హామీలు ఇస్తా అని చెప్పారు. సో హామీలు అమలు అవుతున్నాయా? ఖచ్చితంగా అమ్మా. సూపర్ 6 ఏదైతే ఉందో మీ గ్యాస్ బండ్లో ఇప్పుడు ఇవ్వడం కానీ, సూపర్ 6లో కానీ, అదేవిధంగా ఈ ఆడపిల్లలకు బస్సు ప్రయాణంలో కానీ, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఒక విచ్ఛిన్నం చేశాడు ఇవాళ రాష్ట్రాన్ని. దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక జోడు గుర్రాల్లాగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఒక క్రమశిక్షణతో ఒక అభివృద్ధి పదంలో నడుపుతూ ఉన్నారు. ఇవాళ సూపర్ 6 అన్నది లేట్ అవ్వచ్చు. కొన్ని పథకాలు మేము ఆల్రెడీ ఏదైతే ఇవ్వాలో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ బండ్లు అయితేనే కానీ, ఉచిత బస్సు ప్రయాణం అయితే కానీ, అమ్మఒడి ఇవైతే కూడా ఇవన్నీ కూడా మేము ఒకటిగా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూనే ప్రజలకు సంక్షేమం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వచ్చి ఇంకా మేము 9 నెలల పరిపాలన కూడా అవ్వాలా. దాంట్లో కూడా మేము 2 రకాలైనటువంటి సూపర్ 6లో 2 హామీలు నెరవేర్చాం. ఇంకా హామీలు నెరవేర్చడానికి మేము ముందడుగు వేస్తా ఉన్నాం. అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ఎదరికి అడుగులేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం తాలూకాని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారో, అదేవిధంగా పంచాయతీరాజ్ దాంట్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో మీరు చర్చకి రండి. ఈ 9 నెలల్లో మేము సుమారు 3,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా 5,000 కిలోమీటర్లు బీటీ రోడ్లు అయిపోతా ఉన్నాం. అదేవిధంగా డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసాం. అదేవిధంగా నీటి కుంటలు ఏర్పాటు చేసాం. ఇవాళ డెవలప్మెంట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మా రోడ్లు చూసి భయపడిపోయేవారు. ఇవాళ ఏదైతే ఆ నేషనల్ హైవే నుంచి మా జిల్లా కేంద్రాలకు వచ్చే రహదారులు ఉన్నాయో, జిల్లా నుంచి మండల కేంద్రాల నుంచి వచ్చే రహదారులు ఏవైతే ఉన్నాయో, మండల కేంద్రాల నుంచి గ్రామానికి వచ్చే రహదారులు అన్నీ కూడా ఇవాళ మొన్న సంక్రాంతి పండుగకి అందరూ వస్తారు కాబట్టి ఆ సంక్రాంతి పండుగకి అన్నీ కూడా గుంతలు లేకుండా అన్ని పర్మనెంట్ రోడ్లు ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మేము ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తా ఉన్నాం. 1 సంవత్సరం కాలంలోనే మేము ఇంకా 9 నెలలు అయింది. ఈ 3 నెలల కాలంలో ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేసి అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకోండి. ఓకే, మీరు హామీలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. మాజీ సీఎం జగన్ గారేమో అసలు ప్రజల్ని పట్టించుకుంటలేరు. సూపర్ 6 అమలు ఒక్క పథకం కూడా అమలు అవ్వతలేదు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని అంత ధీమాగా చెప్పడం వెనుక ఏంటి కారణం? అమ్మా, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, మాది కైక్లూరు, నేను కైక్లూరులోనే ఉంటా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో ఉంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు మేమే గెలుస్తాం, 175 అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం అని పిచ్చి కళ్ళకు అన్నాడు. ఇవాళ ఏమైంది పరిస్థితి? 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇదైపోయాడు. పోనీ అయిపోయిన తర్వాత ఆయన కనీసం అమరావతిలోనూ ఆయన ఉన్నటువంటి రాజసౌధంలో కట్టుకున్న రాజసౌధంలో కూడా ఉంటలా. పోనీ పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలు పట్టించుకోవాలి కాబట్టి ఆ పులివెందుల్లో కూడా ఉండట్లా. బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి బాధలు కానీ ఏం తెలుస్తాయి ఆయనకి? ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదో ప్రెస్కి ఒక 2 నెలలకు ఒకసారి రావడం, ఆయనకి ఏదో నోట్లో ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఆయన ఏదో ఒక పార్ట్ టైం పొలిటీషియన్ తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు కూడా ఆయనకి ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి ఆయన ఏదో ప్రతిపక్ష నేతగా కూడా చోట్ల ఇవాళ ఏదో పులివెందుల ఎమ్మెల్యేగా చూస్తా ఉన్నారు. ఆ పులివెందులు కూడా ఎమ్మెల్యే కూడా పోవడానికి ఆయన చేసేటటువంటి మాటలే. ఏదైతే మా కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రధానమైన కారణం వైసీపీ నాయకుల మాటలు. దాంట్లో ప్రధాన కారణం ఒక నాయకుడు సమర్థవంతుడైతే కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా సమర్థంగా ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పనికిమాల మాటల వల్లే
ఆయన ఆ స్థితికి తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా ఆయన 175 సీట్లు మేము ఎలా గెలుస్తామన్నది ఎంత నిజం జరిగిందో, ఎంత ఇది జరిగిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చేస్తాం అన్నది కూడా అంతే. ఇవాళ మీ ఏదైనా తప్పులు చేస్తే రమ్మనండి, విజయవాడలో ఉండమనండి. ఆయన మేము ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ దౌర్జన్యాలు చేసింది, ఇది చేయట్లేదు, ప్రజల తరపున పోరాడమనండి, తప్పలేదు. బెంగళూరులోకి వచ్చిన ఏదో పార్ట్ టైం పొలిటీషియన్లా ఆయన ఏదో వీడియో రికార్డ్ చేసుకుని వీడియో వదిలి ఆ రకమైన రాజకీయాలు కరెక్ట్ కాదు. నీకు ఏదన్నా ఇంకా ఇదిగా ఉంటే ఇక్కడ నుంచి ఈ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఆయన బెంగళూరులో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోలేమో తప్ప, ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే ఆయనకి మాట్లాడడంలో విలువ ఉంటుంది తప్ప ఎలాగో ప్రజల్లో విలువ పోయింది, అసలు మీడియాలో కూడా విలువ కూడా లేకుండా పోతుందని తెలియజేసుకుంటాం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కొంతమందికి ఎందుకంత కసి పగ, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తుంటారు? రోజా గారు కానీ, పోసా అని, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మొన్న ట్వీట్ కూడా చేశారు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరెవరు, అసలు మీకు అర్హత ఉందా, సినిమాలు చేసినంత ఈజీ కాదు ఈ పాలిటిక్స్ చేయడం అని ఇలా మాట్లాడడం ఎలా చూడాలి? అసలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే ఎందుకు? అమ్మా, ఇప్పుడు చెట్టున్న ఒక కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఇవాళ ఆయన సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునో లేకపోతే నిన్న మొన్న కాదు, సనాతన ధర్మం అన్నది ఆయన భుజాన్ని ఎత్తుకున్నది. జనసేన పార్టీ ఆవిర్భావం రోజునే హైదరాబాద్లో జరిగినటువంటి వేదికగా జరిగినటువంటి ఆవిర్భావంలోనే ఆయన ఈ సనాతన ధర్మం మీద, మన భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే మీ హిందూ ధర్మాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవించమంటున్నాం తప్ప మా మతాన్ని ప్రేమించి ఇతర మతాలని ద్వేషించడం అంటలా. అదేవిధంగా ఈయన ప్రకాష్ రాజ్ గారు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే ఈయన ఎవరు చెప్పడానికి? ఈయన దేవుడిని నమ్మడు, ఈయన దేవుడిని నమ్మడు, ఈయన ఒక దేవుడిని నమ్మడు కాబట్టి, ఈయన దేవుడిని నమ్మను కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా సరిపోరంటే ఇవాళ ఆయన సినీ కెరీర్ పాడైపోవడానికి ఇవాళ ప్రకాష్ రాజ్ గారిని ఒక మహోన్నతమైన నటుడు, ఇవాళ ఆయన నటత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? ఆయన అటువంటి ఇటువంటి వ్యాఖ్యలే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నది పవన్ కళ్యాణ్ గారు ఒక స్వార్థం కోసం కాదు. ఇవాళ అందరు ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్ష ఇవాళ హిందూ ధర్మంగా, మన భారతదేశం అంటే సనాతన దేశం, అన్ని రకాలు అన్ని మతాలు ఉంటాయి కాబట్టి ఆయన ఆ టాపిక్ని ఎత్తుకున్నా తప్ప ఏదో రాజకీయంగా ఈ హిందూ మతాన్ని ఎత్తుకుని ఈ సనాతన ధర్మం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయంగా ఎదిగిపోవటానికి కాదు. ఆయన ఒక వ్యక్తిగా ఒక మతంలోనో కులంలోనో పుట్టడానికి మనం ఎంచుకోం. దేవుడు ఆ మతంలోనో కులంలోనో ఒక వ్యక్తిగా ప్రాంతాన్ని పుట్టిస్తాడు. మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, ఇతర మతాన్ని మనం ప్రేమించాలి. కాబట్టి ఆయన దాంట్లో భాగంగా ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఏ రకంగా చూస్తారో ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా ఒక టాపిక్ జరిగితే వ్యక్తికి మధ్యన జరిగి గొడవకి ఒక మతానికి గొడవగా పెట్టేటువంటి రోజులు అయిపోయాయి. అటువంటి రోజులు లేకుండా ఉండాలంటే ఇటువంటి నాయకులు రావాలి. ఎందుకంటే ఇటువంటి యుద్ధాల వల్లే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇటువంటి యుద్ధాల వల్ల బ్రిటిష్ వాళ్ళతో మనం యుద్ధం చేసాం. కానీ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన భావస్వారీపత, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు మన భారతదేశంలో. అటువంటి దానివల్ల ఇవాళ ఇటువంటి మాటలు మనం చేసేటువంటి మన తల్లిని ఎలా ప్రేమించాలో మన మతాలను కూడా అలా ప్రేమించాలి, ఇతర మతాలను అలా గౌరవించాలి. దయచేసి సనాతన ధర్మం అనేది ఒక ప్రత్యేకమైనది, దాన్ని మనం గౌరవిస్తూనే ఇతరులను గౌరవించాలి. అదేవిధంగా ఈ రోజాకి కానీ వీళ్ళకి కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే కోపం అంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళు ఏదో టైం బాగుండి మంత్రులు అయ్యి ఏదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పేరు మీద ఏదో పాదయాత్రలు చేసి అయిన తర్వాత ఈ అధికార దర్పాన్ని ఇది పర్మనెంట్ అనుకుని ఇవాళ వాళ్ళందరూ కూడా అధికార దర్పాన్ని చూపించారు. ఒకేసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ అధికార దర్పాన్ని దూరం చేసిన తర్వాత వాళ్ళు ఒక చిమ్ము చీకట్లోకి వెళ్ళిపోయి, దీనికి కారణం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే కదా, పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఈ తెలుగుదేశం పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని ఏకం చేసేవారు కాదు, ఇవాళ మనం ఇటువంటి కష్టాలు అనుభవించాలని కానీ చెప్పి విపరీతమైన కోపంతో పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పుల వల్ల విపరీతమైన కోపంతో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటమి పాలు వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. దయచేసి అది గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద కోపం తెచ్చుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ వాళ్ళు చేసిన తప్పుని ప్రజలు క్షమించమని అడిగి, మీరు చేతనైతే మా కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసింది అనుకోండి, తప్పులు ఎత్తి చూపండి, కూటమి ప్రభుత్వం మంచి చేసింది అనుకోండి, మంచి చేసిందని చెప్పండి, అప్పుడు హర్షిస్తారు తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు ఉండడం తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం
మీరు ఏదైనా ఇలా తప్పుడు ఆరోపణలు చేసి కోపాన్ని తెచ్చుకుంటే మాత్రం వాళ్ళకే ఇది దానివల్ల మా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి నష్టం లేదు, వాళ్ళకే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే నష్టపోతారు. ఓకే సార్, ఇప్పుడు ఒక స్ట్రైట్ క్వశ్చన్, కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ బీజేపీ లేకపోతే జనసేన విన్ అయ్యేది అసలు ఉంది కాబట్టి విన్ అయింది అని అంటున్నారు. అమ్మ ఇప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణం జనసేన కార్యకర్తలుగా మేము 100% చెప్తాం. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ కూటమి సాధ్యమైందని. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన రోజున ఆయన కనీసం ఎటువంటి కూడా ఏదైనా ఎన్నికలు పొత్తు పెట్టుకునే ముందు కూర్చుని మాకెన్ని సీట్లు ఇస్తారు మీకెన్ని సీట్లు ఇస్తారని చెప్పని డిస్కస్ చేసిన తర్వాత పొత్తు పెట్టుకుంటారు. కానీ అసలు మనం ప్రజలకి మంచి జరగాలి, ప్రభుత్వం మారాలి, దీంట్లో పదవులకు కానీ సీట్లకు కానీ తావులేదు. నేను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఖచ్చితంగా ఒప్పిస్తాను ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వెంటనే ఇటువంటి దుర్మార్గుడు మన రాష్ట్రానికి అవసరం లేదు, ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని అనౌన్స్మెంట్ చేయడం అన్నది రాజకీయ చరిత్రలో భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీని పొత్తులో ఉంటూ ఇంకో పార్టీతో కలిసి మళ్ళీ మీ ఆ పార్టీని కూడా మేము పొత్తులోకి తెస్తాను. ఆ పార్టీ కూడా చిన్న చితక పార్టీ కాదు, భారతదేశాన్ని రూల్ చేస్తున్నటువంటి పార్టీ. ఇవాళ ఒక ప్రపంచంలో దిక్సూచిగా మన భారతదేశానికి వెలుగెత్తి చాటుతున్న నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఉన్న పార్టీని నేను కలిసి తీసుకొస్తానని ఆయన అనౌన్స్ చేసిన రోజునే ఆయన గెలుపు ఖాయమైపోయింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని కలపడం అంటే మాటలు కాదు. ఖచ్చితంగా అదే దారిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గల పార్టీ. వాళ్ళ కార్యకర్తలు కూడా చాలా వాళ్ళు కూడా కష్టాలు పడ్డారు, కేసులు పడ్డారు. దీంట్లో ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ కాదు, మమ్మల్ని గెలిపించారు, ప్రజలు మమ్మల్ని నమ్మారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నమ్మారు. దీంట్లో హెచ్చులు తగ్గులు మీకు ఇందాకే చెప్పారు, చేతికి 5,000 ఉంటాయమ్మా, 5,000 5 రకాలుగా ఉంటాయి, రకరకాలుగా మాట్లాడచ్చు. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం అమరావతిని కట్టేంత వరకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చేంత వరకు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి ఉండాలని చెప్పని మీ అందరం కూడా కోరుకుంటాం. సరే, ఓకే, కలిసి ఉందామని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూటమి ప్రభుత్వం నుంచి జనసేన వేరైతే పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మా అధ్యక్షుల మాట మాకు శిరోధార్యం. ఇవాళ మీకు చెప్పాము ఇందాక, మేము ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేయాలనుకుంటే ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు, ఇండివిజువల్గా పోటీ చేసి మేము గెలవచ్చు. కానీ మేము అందరం కూడా కలిసి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మనం కలిసి పోటీ చేసాం. అదే రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన జరిగిన సభలో ఈ 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పని టాపిక్ రేజ్ చేశారు. దాంట్లో జనసేన పార్టీ కార్యకర్తలుగా మాకు బాధ ఉండొచ్చు, ఎందుకంటే మా నాయకుడిని మేము ఒక మంచి పొజిషన్లో ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన స్థానంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ యొక్క రాష్ట్రాన్ని, కష్టాల్లో పడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవుతుందనే ఉద్దేశంతో ఆయన భావిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే కదా రాష్ట్రానికి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఏమంటారు కార్యకర్తల దగ్గర, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మన అవసరం కాబట్టి ముఖ్యమంత్రి చేశానంటాం. అవసరం 15 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రోజు ఒక నిత్య విద్యార్థులుగా ఆయన రోజు నేర్చుకుంటా ఉన్నాడు. ఆయన నేర్చుకున్న తర్వాత ఈ 15 సంవత్సరాల తర్వాత రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటున్నారు, మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళని చూస్తే నారా లోకేష్ నెక్స్ట్ సీఎం అని అంటున్నారు కదా. అదేనమ్మా, ఇప్పుడు ఏదైతే జనసేన కార్యకర్తలు మేము ఎలా అనుకుంటామో టీడీపీ వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కంపారిజన్ చేసినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి అనుభవం తక్కువ ఉంది, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉందని చెప్పి అన్నాం. దాంట్లో ముఖ్యమంత్రి చేసాం. ఖచ్చితంగా ఆయన అదే పరిపాలన దక్షతని నిలబెట్టుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు కదా. నేర్చుకున్న తర్వాత రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, రేపొద్దున లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వచ్చు, రేపొద్దున భవిష్యత్తులో ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు. దీంట్లో రాజకీయాల్లో ఎవరేమవుతారన్నది నిర్ణయించాల్సింది ప్రజలు. ఇవాళ కొల్లి బాబీ ఏమనుకున్నాడో లేకపోతే వేరే వ్యక్తి ఎవడనుకున్నాడో అది కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానంలో ఉండాలని నిర్ణయించాలంటే ప్రజలు నిర్ణయించాలి, లోకేష్ గారు ఏ స్థానంలో ఉండాలంటే నిర్ణయించాలి. మాకు జనసేన కార్యకర్తలుగా మాకు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు మాకు కోరిక ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ముఖ్యమంత్రి అవ్వాలి వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ వేరైతే కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ? అమ్మ, అసలు అటువంటి టాపిక్ అన్నది ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఇవాళ మేము రాజకీయాలు చేయట్లా,
మీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉంటేనే కదా మేము రాజకీయాల కోసం ఆలోచించాలి. మేము అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షం మేమే, అధికార పక్షం మేమే. ఇవాళ ప్రజలు మమ్మల్ని నమ్మారు. మాకు 164 సీట్లు ఇచ్చారు, 94% స్ట్రైక్ పెడితే మాకు అధికారం ఇచ్చారు. ఇవాళ రానున్న రోజుల్లో 170 స్థానాలు మేమే గెలుచుకుంటాం. ఇవాళ వాళ్ళు ప్రజల్లో లేరు కదా. ఈ 11 మంది కూడా ఎవరైతే గెలిచారో వాళ్ళు అసెంబ్లీకి రావట్లా, ప్రజలు నాడు వినిపించట్లా. ఆ 11 నియోజకవర్గాల ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు అసెంబ్లీలో ఎత్తాలి కదా. ఎత్తకుండా వాళ్ళు ఏదో వాకౌట్ చేసాం, ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదు. రాజ్యాంగంలో ఎటువంటి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఇస్తారు. ఇవ్వనప్పుడు దాన్ని సాగుగా చూపించి మీరు రావంటే రేపొద్దున ప్రజలకి మళ్ళా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ వచ్చిన రోజున ఈ 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అంత అత్యుత్సాహంగా మీ అనం ఆమె 175కి 175 గెలుస్తామని. 175కి 175 గెలవని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి 175కి 170 సీట్లు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే సాధిస్తుంది. రేపు రానున్న రోజుల్లో ఈ 11 సీట్లు కూడా ఉండవు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి. ఓకే, మీకు అసలు గొడవలే రావు, మీరు కలిసికట్టుగా పని చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, ఏపీ మంత్రివర్గంలో మంత్రిగా చోటు ఇవ్వడం, మరి దాని వెనుక టీడీపీ వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి దానికి ఏం చెప్తారు? నాగబాబు గారికి మన జరిగినటువంటి ఎన్నికలు అనకాపల్లి ఎంపీ సీట్ ఇవ్వాలమ్మా. అప్పుడు ఈ కూటమి ఒక భాగస్వామ్యంగా ఉండాలని చెప్పి మాకు ఇచ్చిన సీట్లని 23 సీట్లు ఇచ్చారు. 23 సీట్లు కూడా 2 సీట్లు మేము వదులుకున్నాం. అదేవిధంగా 3 ఎంపీలు ఇచ్చారు. 3 ఎంపీలు ఒక ఎంపీ నాగబాబు గారి కోసం త్యాగం చేసాం. నాగబాబు గారు రాజ్యసభకు పంపాలనుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఒకడు ఉన్నటువంటి పరిపాలన దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మనకు మంత్రివర్గంలో ఇంకా స్థానం ఉంది కాబట్టి కాదు, నాగబాబు గారిని అక్కడే కాదు మన రాష్ట్రంలోనే ఆయన్ని మనం పరిపాలనలో మన మంత్రివర్గంలో తీసుకునే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా గౌరవిస్తామో అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గౌరవించాలి. ఎవరో ఎల్లయ్యో పుల్లయ్యో మాట్లాడిన మాటలు మేము అసలు పరిగణలో తీసుకోము. ఎందుకంటే దీంట్లో కూడా వైసీపీ కోవట్లు ఏంటంటే ఎన్నికల్లో మేము చాలా మంది జాయిన్ చేసుకున్నాం కదమ్మా. జాయిన్ చేసుకుంటే ఏమంటే వైసీపీ కోవట్లు కూడా మా దాంట్లో చేరిపోయారు. చేరిపోయి ఇవాళ ఏంటి వాళ్ళ పని, ఈ కూటమిని ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలి. నాగబాబు గారికి వర్మ గారికి గొడవ పెట్టాలి. నాగబాబు గారు మంత్రికి అర్హులు కాదు. నాగబాబు గారికి ఎందుకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వకూడదు? నాగబాబు గారు ఒక జనసేన పార్టీకి ఒక ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఈ మెగా అభిమానులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగి రక్తం కావాల్సి వస్తే వెంటనే గుర్తొచ్చేది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. మెగా అభిమానులు ఇన్ని సంవత్సరాలుగా ఒక ఏకతాటి మీద తెచ్చి ఒక గౌరవ అధ్యక్షుల 2 రాష్ట్రాలకు కానీ అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆయన వచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీకి ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని మేము మొన్న పరిస్థితులు బాగుంటే ఈ కూటమి వల్ల ఆయన త్యాగం చేశారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళు మంత్రి ఇస్తున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తి ఆయన మంత్రిగా తీసుకొని ఆలోచన చేయరు కదా. ఖచ్చితంగా ఆ వైసీపీలో వచ్చినటువంటి కోవట్లు మా తెలుగుదేశంలో జనసేనలో కొంతమంది అంటే అత్తారింటి దారి సినిమాలో మనం చెప్పినట్టు గాలి వస్తుంది కదా, మన తలుపు మనం తీస్తాం. ఆ వెలుతురుతో పాటు కొంచెం దుమ్ము దుళ్ళు కూడా వస్తే కొంతమంది కోవట్లు మాకు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అసలు మీ కూటమి ప్రభుత్వం అసలు పరిగణలో తీసుకోదు. ఓకే, కొంచెంసేపు ఏపీ పాలిటిక్స్ పక్కన పెడితే తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే జనసేన పోటీ చేయబోతుందా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి? ఖచ్చితంగా మనం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం పోటీ చేసాం. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన కొంచెం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత, అదేవిధంగా బీజేపీ పార్టీ మీద మేము మలుచుకోలేకపోయాం. బీజేపీ మీద కానీ అదేవిధంగా జనసేన మీద కానీ. కానీ ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ మన ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మన తెలంగాణలో కూడా చాలా సమూలమైన మార్పులు వచ్చినాయి. ఇవాళ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇక్కడ మనుగోడు లేదు. ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా బీజేపీ వైపు చూస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ చాలా ఏదైతే ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్యమైన నాయకులు కూడా పుట్టినలు తెలుగుదేశం. అటువంటి తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ రీస్టోర్ అయ్యి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. అదేవిధంగా మాకు కూడా మేము గత తాలూకులో కూడా ప్రజారాజ్యంలో తెలంగాణలో 2 సీట్లు గెలిచాం. మాకు కూడా నాయకత్వం ఉంది. నాయకత్వం లేమున్నా కానీ మాకు ప్రజల కార్యకర్తల బలం ఉంది కాబట్టి ఈ 3 పార్టీలు కలిసి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కానీ రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ తెలంగాణలో ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఖచ్చితంగా పోటీ చేయబోతుంది. ఓకే, మరింత బలోపేతంగా చేసుకోవాలని అనుకుంటుంది. సో మీరు ఇప్పుడు తెలంగాణలో హెచ్సియు వివాదం అనేది నడుస్తుంది. సో దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏదైతే ల్యాండ్ అది యూనివర్సిటీ ల్యాండ్ గురించి. అవునమ్మా, ఇదైతే గచ్చిబౌలిలో జరిగినటువంటి గచ్చిబౌలి ఏదైతే అమ్మా ప్రకృతి మనకు కొన్ని ఏదైతే వనరులు ఇస్తారు, ఖచ్చితంగా దాన్ని కిరణ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇవాళ మనం ఈ అడవుల్ని నరికేసి మన జీవన స్థలాలుగా ఏర్పరచుకోవడం వల్ల ఇవాళ ఎన్ని ప్రకృతి విపత్తులు వస్తున్నాయో మనందరం కూడా తెలుసు. ఇవాళ జనాభా పెరిగారు కదని చెప్పని మనం దానికి వేరే ఆల్టర్నేటివ్ మనం చూసుకోవాలి తప్ప అక్కడ ఉన్నటువంటి పక్షుల మనుగడ, అదేవిధంగా వన్యప్రాణుల మనుగడ కోసం ఏదో ఒక అధికారాన్ని ఉంది కదని చెప్పని అధికారాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం చాలా దుర్మార్గం. ఈ యొక్క చర్యని మాత్రం జనసేన పార్టీ తరఫున మీకు ఖండిస్తాను. ఎందుకంటే జనసేన పార్టీలో ముఖ్యమైన సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించడం మాకు ఒక సిద్ధాంతం. అదే ఆ పర్యావరణానికి హాని కలిగే వాళ్ళు ఎవరైనా కానీ, మేము గత ప్రభుత్వంలో ఇదే మన రేవంత్ రెడ్డి గారితో కలిసి యురేనియం దానికోసం మేము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసాం జనసేన. దీనికి మాత్రం జనసేన మాత్రం వ్యతిరేకం. దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ గా జనసేన పార్టీ ఫ్యూచర్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? అమ్మ, మొన్న ఆవిర్భావ సభలో మేము విజయకేతనం అని చెప్పి ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఏదైతే జనసేన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడ్డాం కార్యకర్తలుగా. ఆ కార్యకర్తలు ఇవాళ అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కార్యకర్తలు ఇవాళ నాయకులుగా ఎదిగి ఇవాళ చాలా మా అందరూ కూడా పదవులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ 175 నియోజకవర్గాల్లో కూడా 175 ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిని ఏర్పాటు చేసుకోవడం, గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్రని అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా తీసుకుని ఏదైతే మన ప్రభుత్వంతో పని చేయించుకోవాలో ఆ పనిని మనం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలను కలిసి ఆ పనిని పూర్తి చేసుకోవడంతో పాటు జనసేన కార్యకర్తల వల్ల ఈ పని అయిందని చెప్పని ఒక బ్రహ్మాండంగా ప్రజల తరపున మార్పు వచ్చేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీల్లో వేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆచరణ పెట్టడం జరిగింది. నెల రోజుల్లోనే మళ్ళా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా మార్చి గ్రామ స్థాయి నుంచి కూడా వేయడానికి జరుగుతోంది. 2029 నాటికి మా జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా మరిన్ని సీట్లు కోరి మేము మరింత ప్రజలకు సేవ చేసి మరింత యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు, మా జనసేన నుంచి ఒక 100 మంది నాయకుల్ని, బలమైన నాయకుల్ని తయారు చేసి భారతదేశానికి ఇవ్వాలని, అటువంటి నాయకత్వాన్ని చేయడానికి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరిచి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులుగా, ఒక జిల్లా స్థాయి నాయకులుగా, ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా, ఒక స్పోక్ పర్సన్గా తీర్చిదిద్దడానికి మొత్తం ఒక ప్రణాళిక. ఇదేంటంటే సుదీర్ఘమైన ప్రణాళిక, ఒక 20 సంవత్సరాల ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేసుకున్నారు. ఒక 10 సంవత్సరాలు అయింది. ఈ రానున్న 15 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదైతే వారసత్వ రాజకీయాల నుంచి రారమ్మా, ఏదైతే గ్రామ స్థాయి నుంచి ఉన్నారో, పోరాటాల నుంచి పుట్టారో వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం అని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు 2014లో చెప్పారు. మా యొక్క ఈ పోరాటంతో పాటు ఒక నాయకత్వాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణలో కూడా, మాకు తెలంగాణలో చాలా బలమైన యువ నాయకత్వం ఉంది, మహిళా నాయకత్వం ఉంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల పోరుటు గడ్డ. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సంపత్ నాయక్ అనేటువంటి యువ నాయకత్వం కూడా మాకు ఉంది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక బలమైన నాయకత్వం ఉంది. కాబట్టి ఆయన యువ నాయకత్వాన్ని ఒక బలమైన నాయకత్వంగా తీసుకొచ్చి జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా చేయడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన కార్యరూపం దాల్చారు. కాబట్టి అది ఇవాళ రేపు అయిపోదు, 2 సంవత్సరాలు అయిపోదు. ఇది సుదీర్ఘమైన ప్రణాళిక. మాకు ఒక శిక్షణ, కఠినమైన శిక్షణ ఇచ్చి ఒక బలమైన నాయకత్వంగా ఏదైనా పార్టీలో రేపొద్దు నాకు పదవి రాకపోతే నేను జనసేనలో ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీలోకి వెళ్ళరు, అధికారంలో ఉన్నా అదే పార్టీలో ఉంటాం, అధికారాన్ని కోల్పోయినా మేము అదే పార్టీలో ఉంటాం. ఎందుకంటే మేము భారతదేశానికి ఒక సైన్యం ఎలా ఉందో జనసేన పార్టీకి సైన్యం మేమందరం. మా సైన్యం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది. మా సైన్య అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే. ఆయనతో ఉన్న ఒక సైన్యాన్ని నిర్మించడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, జన సైనికులు అంటారు మొత్తానికి. ఓకే, జనసేన పార్టీ ఏపీ తెలంగాణలే కాకుండా దేశవ్యాప్తంగా ఏమన్నా విస్తరించబోతుందా? ఖచ్చితంగా అమ్మా. ఇవాళ దక్షిణ భారతదేశంలో మేము ఆవిర్భావ సభలో చూశారు, కర్ణాటక నుంచి వచ్చారు, అదేవిధంగా కేరళ నుంచి వచ్చారు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవిర్భావ సభలో మీరు గమనించాలి, అన్ని భాషలో కూడా, కన్నడ భాషలో కానీ, తమిళంలో కానీ, అన్ని భాషలో కూడా వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకు చెప్పారంటే అక్కడ మాకు నాయకత్వం లేకపోయినప్పుడు కూడా అక్కడ మాకు
కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలని ఖచ్చితంగా నాయకత్వాన్ని బలపరిచి ఆ కార్యకర్తల నుంచి బలమైన నాయకత్వం తీసుకుని దక్షిణ భారతదేశంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని విస్తరించి మేము పాగా వేసి అధికారంలోకి వచ్చాయని చెప్పడానికి మిగతా పార్టీలా కాదు, కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక బలమైన ముద్ర పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో 2045 అని చెప్పని ఖచ్చితంగా ఆ రోజుకు మాత్రం దక్షిణ భారతదేశంలో మాత్రం జనసేన పార్టీ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక బలమైన ముద్ర మాత్రం వేసుకోబోతా ఉంది. మొత్తానికైతే మీరు కూటమి ప్రభుత్వంతోనే ఉండి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఓకే సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్.